బాహుబలి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ ఉంటుంది, కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడని చెప్పేసి. కానీ నా క్వశ్చన్ నేను అడుగుతా, చెప్పండి ఏంటంటే, మా సేన ఏది మరణం, మన గుండె దగ్గర కన్నా శత్రు బలగం పెద్దదనుకోవడం మరణం అని ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ లో మన తల్లిని అవమానించిన నీచుడు మన కళ్ళెదురు నిలబడి నవ్వుతూ చూస్తుంటే వాడి తలనరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం అనే డైలాగ్ లో ప్రభాస్ గారికి ఒక బాణం గుచ్చుకుంటది చెస్ట్ మీద. ఆ బాణం గుచ్చుకున్నా కూడా రక్తం అడుగులో రక్తం చెందుతూనే ఆ బాణం తీస్తారు బయటికి. తీసిన తర్వాత వెళ్ళమంటాడు యుద్ధానికి. సో ఈ బాణం వేసింది ఎవరు? ఈ బాణం వేసింది కాలకేడి దగ్గర ఏమన్నా బాణాలు ఉన్నాయా? వాడికి అంత టెక్నాలజీ లేదు అప్పట్లో. వాడు ఏదో రాళ్ళు రప్పలు గుట్టలు పట్టుకొని జనాల మీదకి వచ్చేవాడు, అంటే యుద్ధానికి వచ్చిండు రాళ్లతో రప్పలతో గొడ్డలతో కర్రలతో. సో ఈ బాణం వేసింది ఎవరు? కాలకేడి వేయలేదు. ఖచ్చితంగా చెప్తున్న కాలకేడి 100% వేయలేదు. మీకు చూసిన వాళ్ళకే తెలుసు కాలకేడి అయితే వేయలేదు. సో మరి అది వేసింది ఎవరు? ఖచ్చితంగా చెప్పండి రాజమౌళి గారు. దీనికి ఆన్సర్ కూడా మీరే చెప్పండి. మాకు ఇప్పటికి మైండ్ లో అదే ఉండిపోయింది. నాకు కట్టప్ప బాహుబలి చంపింది కాదు, ఈ బాణం వేసిన ఎవరు నాకు తెలియదు. సో ఆ బాణం వేసిన ఎవరు ఖచ్చితంగా చెప్పండి. బాహుబలి 1, 2 రావడం వల్ల మన తెలుగువాడి సినిమా రేంజ్ మారిపోయింది చెప్పాలంటే. అంతకుముందు పాన్ ఇండియా అనేది ఏదైతే ఉంటుందో అది ఉంది, కానీ తర్వాత పాన్ ఇండియా అనేది ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి 1, 2. సరే ఉండొచ్చు, కానీ